సంక్రాంతి సంబరాల్లో భాగంగా నెల్లూరు నగరంలో భోగి వేడుకలు అంబరానంటాయి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. స్మార్ట్ స్ట్రీట్ బజార్, బాలాజీనగర్, రంగనాయకులపేట, మూలాపేట వంటి ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో కలిసి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా మరియు రాష్ట్ర ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. భోగి మంటలు మనసులోని ప్రతికూలతను తొలగించి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాన్ని నింపాలని మంత్రి ఆకాంక్షించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నెల్లూరు నగరంలో భోగి వేడుకలు అంబరానంటాయి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. స్మార్ట్ స్ట్రీట్ బజార్, బాలాజీనగర్, రంగనాయకులపేట, మూలాపేట వంటి ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో కలిసి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా మరియు రాష్ట్ర ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. భోగి మంటలు మనసులోని ప్రతికూలతను తొలగించి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాన్ని నింపాలని మంత్రి ఆకాంక్షించారు. భోగి సంక్రాంతి సందర్భంగా నెల్లూరు ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ భోగి సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకి అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. ప్రతి ఒక్కరూ పంటలను కోసిన తర్వాత ఆ పంటని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎంతో ఆనందంగా చేసుకునే పండుగ ఈ పండుగ. ఈరోజు నేను ఈ భోగిని నా కాన్స్టిట్యున్సీలో అనేక డివిజన్లో ప్రజల మధ్య కుటుంబ సమేతంగా జరుపుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మనము సంక్రాంతి అంటే పెద్ద పండుగ అంటాం. భోగి, సంక్రాంతి, కనుమ అంతా కలిపి పెద్ద పండుగ అంటాము. మనము అందులో ముఖ్యంగా భోగి రోజు మనలో ఉన్న కష్ట నష్టాలని, దుఃఖాన్ని అంతటినీ కూడాను భోగి మంటల్లో వేసేసి, పాత వస్తువుల్ని అలాగే మనలో ఉండి బాధల్ని అవన్నీ కూడాను భోగి మంటల్లో వేసి కాల్చేసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ భోగి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళం కోరుకోవటం జరుగుతుంది. అదే రకంగా మన పెద్దవాళ్ళందరికీ కూడాను ఒక సంవత్సరము అంటే ఒక రోజు వస్తుంది. వాళ్ళకి ఎవరైతే చనిపోయిన మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మనము భోజనం పెట్టడం అని పెద్దల రోజు అంటాము, పెద్ద పండుగ అంటాము. సంక్రాంతి రోజు మన పెద్దల్ని గుర్తు చేసుకొని వాళ్ళకి భోజనం పెట్టి మనము నమస్కరించుకొని వాళ్ళని గౌరవించుకుంటాము. అలాగే మనకి ఎంతో మనము ఈరోజు మనం ఇలా ఉన్నాము, మనం తినగలుగుతున్నాము అంటే దాని వెనకాల పశువుల యొక్క వాటి యొక్క శ్రమ ఉంది. వాటిని గౌరవించుకుంటూ మనము కనుమ పండుగని చేసుకోవటం జరుగుతుంది. ఆ విధంగా మన దైనందిక జీవితంలో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాటన్నిటిని గౌరవించుకునే పండగ దీన్ని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ కూడాను మరొక్కసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. నమస్కారం అండి. అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు అండి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్క పండుగ చాలా అంటే చాలా ఘనంగా చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, మా నాన్నగారు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ని ఇప్పటికీ కూడా నిలబెట్టుకున్నారు. ఇక్కడ నెల్లూరులో ఒక డంప్ యార్డ్ ఉందండి. 30 సంవత్సరాల నుంచి అదొక పెద్ద సమస్య. కానీ సంక్రాంతి ముందు మా నాన్నగారు ఖచ్చితంగా ఈ సమస్యని నేను రిజాల్వ్ చేస్తాను అని చెప్పారు, రిజాల్వ్ చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే 85 లక్షల టన్నుల చెత్తని రిమూవ్ చేశారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన. అండ్ నెల్లూరులో కూడా చాలా అంటే చాలా నీట్ గా చేశారు వేస్ట్ రిమూవల్ అన్నది. మీరు విద్య తీసుకుంటే విఆర్ స్కూల్ లాస్ట్ ఇయర్ చేశారు. దానిలో 1000 స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అదే విధంగా అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ అని కూడా వస్తుంది, అది జూన్ కి స్టార్ట్ అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, అన్నా క్యాంటీన్స్ అవ్వచ్చు. టీడీపీ ప్రభుత్వం రాకముందు ఎలా ఉంది, టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నెల్లూరులో ప్రతి ఒక్కరూ చాలా బాగుండాలి, ప్రతి ఒక్కరూ ఎదిగితేనే నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతుందని గొప్ప సంకల్పంతో ఉన్నారండి. తప్పకుండా మీ అందరూ మా నాన్నగారిని నమ్ముకున్నారు. మనందరికీ మంచి రోజులు వచ్చాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే కొత్త ఆశలు ఆరంభం. ప్రజల కోసం నిబద్ధత. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రగతికి స్పష్టమైన దారులు వేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి యువత దిశ దశకు మార్గదర్శకాలిస్తున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి
మన నియోజకవర్గం మన భవిష్యత్తు కోసం ఎప్పుడు ముందుండే కోటంరెడ్డి బ్రదర్స్ కి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఆనందం, ప్రజల జీవితాల్లో విజయాలు, నియోజకవర్గం అభివృద్ధి జరగాలని కోరుకుంటూ మీ దాట్ల చక్రధర్ రెడ్డి, నూకరాజు మదన్ మోహన్ రెడ్డి.